ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రవేశిస్తున్న శుభాభివందనాలు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. దేవుడు మనలను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా చేసి ఎవడు నా యందు నిలిచినోడు బహుగా ఫలించునని చెప్పినారు. ఎవడు నా యందు నిలిచి ఉండడో వాడు ఇలాగా ద్రాక్ష తీగవలి ఎండిపోయి మాడిపోయి వాడిపోయి అది అగ్ని కాల్చిపోయి. అయితే మనం కారు ద్రాక్షలు కాల్చే వరంగా ఉంటూ ఉన్నాం. దేవుడైతే మనల్ని శ్రేష్టమైన ఫలాలు ఫలించే వరముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. కానీ మనము చెడ్డవారమై పనికి మాలిన వారమై కాని ఫలములు ఫలిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మాత్రము తన తోటలో ద్రాక్షలను అంటే శ్రేష్టమైన ద్రాక్షలు నాటుతూ ఉన్నారు. కానీ అవి కారు ద్రాక్షలుగా కాయట కారణమేమి అని చెప్పి ఆయన ఆ ఫలింపని ప్రతి చెట్టును కూడా ఇలాగాగ్నిలో వేసి కాల్చివేస్తూ ఉన్నారు. మన జీవితంలో మంచి ఫలాలు ఫలించడం వారముగా ఉండాలి. అంతేకాని ఆ చెడ్డవారమై పనికి మాలిన వారమై కాని ఫలములు ఫలిస్తే దేవుణ్ణి తొక్కపెట్టేవారం ఉంటాం. దేవుడైతే మన నుండి శ్రేష్టమైన ఫలాలు ఆశిస్తూ ఉన్నారు. కానీ మనమైతే ఎండిపోయి వాడిపోయి మాడిపోయి మరి దేవుణ్ణి మహిమపరచాల్సిన స్థానంలో ఆయనను దుఃఖపరుస్తూ కారు ద్రాక్షలు కాస్తూ చెడ్డవారం అయిపోతుంది. ఇకనైనాను మనము మంచి ఫలాలను ఫలిద్దాము. చెడ్డ ఫలములు ఫలించేవారముగా ఉంటే మనము మాడిపోతామని వాడిపోతామని ఎరిగే శ్రేష్ఠ ఫలములను ఫలించేవారముగా ఉందాము. ఆయన మన నుంచి ఆశించింది శ్రేష్ఠ ఫలములు. కానీ మనమైతేనేమో ఈ చెడ్డ పోలిన వారమై మనము ఈ యొక్క కారు ద్రాక్షలు కాస్తే మనం నరకంలో వేయబడతాము.